9 మంది పోలీసులకి మరణశిక్ష. ఈ సంచలనమైన కేసులో మనం సెల్యూట్ చేయాల్సింది ఈ మహిళా పోలీస్ ఆఫీసర్ రేవతి గారికి. ప్రతి ఒక్క భారతీయుడైతే సెల్యూట్ చేయాలి. ఎందుకంటే పోలీస్ అనే వ్యక్తులు పోలీసులకే సపోర్ట్ చేస్తారు కానీ సామాన్లకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఇవన్నీ తప్పు అని చెప్పి నిరూపించింది ఈ రేవతి అనే పోలీస్ ఆఫీసర్. ముఖ్యంగా ఈ తమిళనాడులోని శాతంకులం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి లాకప్ డెత్, ముఖ్యంగా 2020 జూన్ 19వ తారీఖున కరోనా నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ షాప్ ఓపెన్ చేసి పెట్టారని చెప్పేసి జయరాజ్ అతని కొడుకు బెనిక్స్లను పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్రహింసలు పెడితే ఆ చిత్రహింసలు తట్టుకోలేక తండ్రి కొడుకులు ఇద్దరైతే మరణించడం జరిగింది. ఈ యొక్క కేసు దాదాపుగా 4 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ కేసుకు సంబంధించి 9 మంది పోలీస్ ఆఫీసర్ల మీద కేసు నమోదయ్యి విచారణ జరిగి ఎట్టకేలకి మదురై సెషన్స్ కోర్ట్ అయితే ఈ యొక్క 9 మంది పోలీస్ ఆఫీసర్లకైతే మరణశిక్ష విధించింది. సో వాళ్ళకి మరణశిక్ష పడడానికి మెయిన్ కారణం ఎవరు అంటే ధైర్యంగా నిజాయితీగా పోలీస్ అయి ఉండి నిజాయితీ వైపు నిలబడాలి, ధర్మం వైపు నిలబడాలి, సామాన్లకి న్యాయం జరగాలి అనే ఒక ఆత్మస్థైర్యంతో ఎలాంటి ప్రలోభాలకి తలొగ్గకుండా ఎక్కడ అధైర్యకు పడకుండా భయపడకుండా ముందుకొచ్చి మరీ సాక్ష్యం చెప్పింది రేవతి అనే ఈ కానిస్టేబుల్. సో ఈమె సాక్ష్యంతో ఎవరైతే 9 మంది పోలీసులు ఏ విధంగా ఈ తండ్రి కొడుకుల మరణానికి కారణమైనరు అనేదాన్ని స్పష్టంగా ఆమె చెప్పడం వల్ల ఆధారాలతో సహా ఆమె నిరూపించడం వల్ల ఆమెను మెచ్చుకుంటూ ఈ 9 మంది పోలీస్ ఆఫీసర్లకి సామాన్ల జీవితాలని బలి చేసినటువంటి ఈ యొక్క 9 మంది రాక్షసులు లాంటి పోలీసులకి ఖచ్చితంగా మరణశిక్షనే సరైన జవాబు అని చెప్పేసి భావించి కోర్టు అయితే మరణశిక్ష విధించడం జరిగింది. ఒక రేవతి గారు కూడా కోర్టుకు చెప్పడం జరిగింది, అసలు కరోనా కష్టకాలంలో కరోనా టైంను మించి వీళ్ళు షాప్ ఓపెన్ చేసారని చెప్పేసి పోలీసులు వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు. కానీ యాక్చువల్గా వాళ్ళు కరోనా పరిధిలోనే కరోనా సమయంలోపే వాళ్ళ యొక్క షాపును తెచ్చుకోవడం జరిగింది. ఆ మొన్నాలో ఏదైతే నిబంధనల ప్రకారం టైం ఉంటుందో ఆ టైం ప్రకారమే వీళ్ళు షాప్ ఓపెన్ చేశారు, ఆ టైం ప్రకారమే వీళ్ళు షాప్ను క్లోజ్ చేయడం జరిగింది. పోలీసులే అన్యాయంగా వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పడితే కొడుకు వచ్చి ఎందుకు మా తండ్రిని ఇలా అరెస్ట్ చేశారు, మేము కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని చెప్పి క్వశ్చన్ చేసినందుకు ఆ కొడుకుని కూడా జైల్లో వేసి ఇద్దరిని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి లాఠీ దెబ్బలతోటి వాళ్ళకు రక్తం కళ్ళొచ్చారు. ఈ సందర్భంగా ఆ తండ్రి కొడుకులు నిజంగా చాలా అపస్మారక స్థితికి వెళ్ళడము, ఆ దెబ్బలు తట్టుకోలేక విలవిల్లాడము, ఇవన్నీ చూసినటువంటి రేవతి గారు ప్రతిదీ గమనించింది. నిజంగా వాళ్ళు చనిపోయిన తర్వాత ముందే ఆమె చెప్పి ఉంటే బాగుండేది అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ ఆమె ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు. కానీ తండ్రి కొడుకు మరణానంతరం 4 సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ యొక్క కేసులో ఎట్టకేలకు రేవతి గారి చొరవతోటి, రేవతి గారి ధైర్యంతో, రేవతి గారి నిజాయితీతోటి తను పోలీస్ అయ్యింది పోలీసులో కాకుండా సామాన్ల పక్షాన నిలబడడంతో ఈ రోజున ఈ 9 మంది పోలీసులకైతే మరణశిక్ష విధించారు. ఇక నుంచి సామాన్ల పట్ల ఈ విధంగా ప్రవర్తించే ప్రతి పోలీసు ఈ కేసు ఒక గుణపాఠం అవుతుంది. ఈ కేసు ప్రతి ఒక్కరు గుర్తొస్తుంది. ఎందుకంటే సామాన్యులు ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకుంటారులే, 4 రోజులు ధర్నాలు చేస్తారు, 4 రోజులు క్వశ్చన్ చేస్తారు, తర్వాత మర్చిపోతారు అనుకుంటే పొరపాటే. సామాన్యుడి పక్షాన న్యాయస్థానం ఉంటుంది. 4 రోజులు లేట్ అయినా కావచ్చు కానీ న్యాయస్థానం ధర్మం వైపు నిలబడుతుంది, సామాన్యులకు న్యాయం జరుగుతుంది. ఈ యొక్క కేసుతోడైతే ప్రతి ఒక్కరికి నిరూపితమైపోయింది. యావత్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా రేవతి గారి పట్లనైతే ప్రతి ఒక్క భారతీయుడైతే రేవతి గారిని మెచ్చుకుంటున్నారు, అభినందిస్తున్నారు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటే ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉండదు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్లని ప్రభుత్వము తగిన గుర్తింపిచ్చి గౌరవం ఇచ్చి వాళ్ళకి తగిన గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. ప్రజలు కూడా ఇలాంటి పోలీస్ ఆఫీసర్లే రాను రోజులలో అదేవిధంగా ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజంలో ఎట్లాంటి అన్యాయం జరగదని చెప్పి ప్రజలు రేవతి గారిని హర్షిస్తున్నారు. రేవతి గారు నిజంగా ఈ యొక్క పెద్ద సంచలనమైన తీర్పులో రేవతి గారు హీరోలాగా నిలబడ్డారు, ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఆమెకు మన తరపున కూడా సెల్యూట్ చేస్తున్నాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.